నమస్తే నమస్తే. నరాలు తెగేసే, నషాను పెంచేసే, నాలుకను కరిపించేసే కిరాకైన కుసమెరుపు కార్యకలాపాలని వెనకున్న కళాకారుల్ని అదరహో అనిపించే ఆటగాళ్ళని ఇవాల్టి వీడియోలో చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. టెక్నాలజీ పెరుగుతుంది, ఏదో డెవలపింగ్ కంట్రీస్ ముందున్నాయి, జపానోడు మనకంటే 5 ఏళ్లు ముందున్నాడు అనుకుంటాం గానీ మనోళ్ల బుర్ర ముందు, మనోళ్ల వాడకం ముందు ఎవడయ్యా వనుకొచ్చేది. ఇక్కడ చూడండి, ఇది ఈ టెక్నాలజీ చూడండి. QR కోడ్ స్కాన్ చేసిండు, గ్లాస్ కాపిచ్చిండు, ఇంకా పానీయం ఏరులై పొంగుతుంది. మరి ఇలాంటి ఫీచర్ ఒకటి తీసుకురావాలంటే కంపెనీ వాడికి ఎన్నో ఏళ్లు పట్టుద్ది, ఎంతో ఖర్చు అవుద్ది. మనోళ్ళకి ఇది జూజూబి. మరదే అనుకుంటే ఇక్కడ చూడండి, ఇంకో మెట్టెక్కేసి మైండ్ కి మత్తెక్కించేశాడు. లెఫ్ట్ రైట్ సిగ్నల్ లైట్లు కాదు, సిగ్నల్ బోర్డులే. ఇంకా అన్నయ్య ఎక్కడున్నారన్నయ్య మీరు అసలు? ఎన్నో ఆవిష్కరణలు, ఎన్నో ఆలోచనలు, ఏది చూసినా గానీ మైండ్ లో ఫ్యూజులు ఎగిరిపోవడమే. అయితే ఇంకా మహావల్ల కాదయ్యో, ఇది బియాండ్ అయ్యో అనిపించే బేభత్సమైన ఐడియాని ఇక్కడ చూడండి. ఆటో అన్న అయితే మామూలోడు కాదు, నేచురల్ గా ఆలోచించి నేచురల్ ఐడియాతో నరాలు బిగుసుకుపోయేలా చేశాడు. అన్న మాత్రం ఫిజిక్స్ ని పిసికి పారేసాడు. బుర్రని, బుర్రలో ఉన్న గుజ్జుని కొందరు మంచి పనులకి, పనికొచ్చే పనులకి వాడితే మరికొందరు మసకేసే మందబుద్ధితో మాయదారి పనులకు తెరలేపి మైండ్ పోగొట్టేస్తుంటారు. మరి అలాంటి తరహాలో ఓడే ఇక్కడ ఈ బాండ్ బాబు కూడా లిక్కర్ రవాణాన్ని లౌక్యంగా చేసేస్తున్నాడు. ఎంత కాపేసినా, ఎంత చెక్ చేసినా అసలు ఎప్పటికీ దొరకని డేంజర్ అయిన ఐడియా ఇది. చక్కగా ఓ సీక్రెట్ క్యాబినెట్ తయారు చేసేసాడు సిన్నోడు. పక్కాగా ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే గానీ ఎవరూ కనిపెట్టలేని ఐడియా ఇది. కాకపోతే పాపం ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా, ఇప్పటికి బయటపడింది అంతే. ఇక్కడ చూడండి, ఈ కారు కంపెనీకి 2 నిమిషాలు సైలెన్స్ పాటించాల్సిందే, లేకపోతే ఏంటి మరీ దారుణం అయ్యా ఇది. బైక్ ఇంజిన్ ని కారు టైర్ రిమ్ కేసి తిప్పేస్తున్నారు. సామాన్యులు కాదు వీళ్ళు. అసాధ్యం అన్న మాట వీళ్ళ బుర్రలోనే లేనట్టుకుంది అసలు. మరి కారు కదలనట్టుంది, ఇంక ఈ దారుణమైన దడిపించే ఐడియా వేసేశారు. ఏది చేసినా మనకి మజా రావాలి, చూసేటోళ్ళకి మతిపోయేలా ఉండాలి. మరి అలాంటి అరాచకారుడే ఇక్కడ ఈ సోకు సుందరం. ఎవడైనా ఉయ్యాల స్తంభానికి గడతాడు, లేదా చెట్టుకు గడతాడు. అయితే ఇక్కడ ఈడు చూడండి, ఎల్లే లారీకి గట్టుకుని సరదాగా ఊగేస్తున్నాడు. రే 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 ఏం గుండెరాని ఇది. వీళ్ళకి ఏ బుద్ధి పుడితే అదే. ఇంకా పంపు తిప్పితే నీళ్లు రావాలి గాని కరెంట్ వచ్చేలా చేశారు క్రేజీ వీళ్ళు. మనం మామూలుగా గాలి కోసం ఫ్యాన్ వేసుకుంటాం, టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటాం. అదే చల్లగాలి కావాలంటే కూలర్ పెట్టుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, ఓరోరోరే ఇదెక్కడ మాసలరే, తల తిమ్మిరెక్కించేశారు కదరా. టేబుల్ ఫ్యాన్ ని అక్కడెలా ఇరికించేశారా అసాధ్యులారా. మరి కూలర్ లో ఫ్యాన్ పోతే ఉన్న ఫ్యాన్ బీకెళ్ళి ఫిట్ చేసేశారు. మామూలు కాదు వీళ్ళు. బాబా ఏదో స్టైల్ గా ఫోజ్ ఇచ్చి స్టిల్ తో సాగు కొట్టేద్దాం అనుకున్నాడు కానీ ఫైనల్ రిజల్ట్ చూస్తే స్టిల్ డల్ అయింది. మొత్తానికి ఎవరో రివర్స్ అయింది. యాసకాలం వచ్చిందంటే ఎండలతో ఎరిపెక్కిపోవడమే, చెమటలతో తడిసిపోవడమే. మరి అగ్గి నుండి తప్పించుకోవడానికి ఏసీ అని, కూలర్ అని, కుదరనప్పుడు ఫ్యాన్ తో సరిపెట్టుకుంటారు. అయితే ఇప్పుడు మీ బుర్ర బొంబాట్ అయిపోయే బేభత్సమైన లగ్జరీ లావిష్ రాజా పనుడుతనాన్ని ఇక్కడ చూడండి. బాబు ఎవడో గాని అదుర్సు కదూ, వారిని దుంపదగా బాత్రూమ్ ని కూడా వదిలిపెట్టలేదు కదరా. మరీ సుఖానికి అలవాటు పడిపోయినట్టున్నావు. ఇటువంటి చిత్రాన్ని చూడడం చాలా రేర్ అనే చెప్పొచ్చు. మరి ఈడెవడో చూడండి, ఎవడ్రా నువ్వరే, నీకేం పుట్టిందిరా నాయన, అది నల్ల గోడ కాదురా, నల్ల గీత. నీ క్రియేటివిటీ తగలయ్యా, అరుపులు పుట్టించేస్తావు కదరా నీ టాలెంట్స్ అల్లకుండా. మన వీడియోలు రెగ్యులర్ గా చూసే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమయ్యేది ఏంటంటే మనోళ్ళు దేన్నైనా వాళ్ళకి అనుగుణంగా అవ్వలేలుగా మార్చేసుకుంటారని. అయితే ఆ లిస్ట్ లోకే యాడ్ చేసేద్దాం ఇక్కడ ఈ కొట్టంకుల్ని కూడా. అంకుల్ చాయ్ సర్వింగ్ స్టైల్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈయన షాప్ కి వెళ్ళిన వాళ్ళు ఇంకా బండి దిగనవసరంలా, అన్ని వాటంతట అవే వచ్చేస్తాయి, వాటంతట అవే వెళ్ళిపోతాయి. ఇంటికి సెక్యూరిటీ అంటే తాళాలు, తాళం కప్పలు, ఇంకా ఈ మధ్యనైతే డిజిటల్ లాక్లని ఎన్నో వచ్చినాయి గానీ, ఎన్నొచ్చినా ఎంత బలమైనవైనా గానీ దీని ముందు పనికొస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా అనేటి జెడ్ కేటగిరీ ఇది. ఈ తాళం కప్పని కదిపే తలదన్నే తల ఉండనే ఉండదు. ఏం మనుషులు రా నాయన, ఏ గట్టునో పుట్టనో కాదు, సెట్టు లోపల తొర్రని కూడా వదలలేదు కదరా. సినిమాల్లో చూపించే సైడ్ క్యారెక్టర్లు ఏదో ఉత్తుత్తే అనుకుంటాం గానీ బయట నిజంగానే తిరుగుతున్నారు కదరా. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. వీళ్ల తెలివితేటలు మీకెలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. దేనికి వాడాలో దానికే వాడితే దిమ్మ దమ్మే ఉంది. ఏదో లేదని దీనంగా కూర్చోకుండా దిమాకు వాడి దిమ్మ తిరిగేలా చేయడమే అసలైన దమ్ము. ఇదిగో ఇక్కడ ఈయన ఆ పరిధిలోకి వెళ్ళి ఈ పనిముట్టు తయారు చేసుకున్నాడు. మనం ఎప్పుడు టైరు బండి కింద తిరగడమే చూసాం. అయితే ఇక్కడ ఈయన దాన్ని డైనింగ్ టేబుల్ లో వాడేస్తున్నాడు. మళ్ళీ మామూలు డైనింగ్ టేబుల్ కాదు, రొటేటింగ్ డైనింగ్ టేబుల్. తిప్పుడు తిరుగుడు కాదింకా, తిప్పుడు తినుడే. పెద్ద
పెద్ద లోడ్లు వేసుకెళ్లడానికి భారీ ట్రక్లే డేలా పడుతుంటే ఈడు చూడండి టిక్కు టిక్కుమంటూ తిరుగు లేకుండా బండి పైన తోలుకుపోతున్నాడు, తలబట్టుకునేలా చేశాడు. చెలోరే చెలోరే చెల్ చెలోరే చెలోరే చెల్ చెలోరే చెలోరే చెల్ చెల్. పని చేయడం అంటే ఓ ఒళ్ళు గొల్ల చేసుకునేంత సీన్ చేయకూడదు భయ్యా, సరదాగా సాఫీగా లాగించేయాలంతే అనేలా ఉన్నాడు ఇక్కడి కుర్రాడు. ఒళ్ళు ఓనం అయ్యేలా చేయాల్సిన పనిని 1 సెకండ్లలో సింపుల్ గా చేసేస్తున్నాడు తన టాలెంట్ ఉపయోగించేసి. మీరిప్పటి వరకు వాష్ బేసిన్లను చూసుంటారు, అదే చేతులు కడుక్కునేటివి. మరి వాటిల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. అయితే ఎన్ని మోడల్స్ వచ్చినా ఎంత కాస్ట్లీ వచ్చినా దీని ముందు మాత్రం ఏది ఎందుకు పనికిరాదు. ఎందుకంటే మరి ఇది వాళ్ళ చేతులతో స్వయంగా చేసుకున్న హోమ్ మేడ్ వాష్ బేసిన్. ఏం మ్యాజిక్ రా, టప్పర్ వేరు టబ్బుని వాష్ బేసిన్ లా మార్చేశారు. మీకేదైనా సాధ్యం రా బాబు. ఏ దండనక 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 ఏయ్, ఏ దండనక 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 ఏయ్యా. మామూలుగా లేదు వీళ్ళ వ్యవహారం, దుమ్ము దుమ్ము కింద చేసేస్తున్నారు. అరే ఏం మాసరా అనేలాగా ఫ్రిడ్జ్ ని ఏకంగా బండి మీద వేసుకుపోతున్నారు. ఊరే నాన్న ఎన్నో టెక్నిక్లు చూసాం కానరా అయ్యా, ఇది మాత్రం బేభత్సం అయ్యో. కుదురుకెళ్లి కోతకు హెండ్రా అంటే స్టంటులతో స్టన్ అయ్యేలా చేశారు. ఆ కాలం లేదు ఈ కాలం లేదు, ఏ కాలం అయినా బిజినెస్ లో మార్కులు కొట్టేయాలంటే పక్కా మార్కెటింగ్ ఉండాల్సిందే. అయితే మార్కెటింగ్ లో పలు రకాలు ఉంటాయి గానీ ఈ పైనాపిల్ గుండు పైన మార్కెటింగ్ అయితే మామూలు సాదా సీదా సమ్మేళనం కాదు. కొనడం పక్కన పెడితే అటు పోయేటోడు ఇటు పోయేటోడు ఖచ్చితంగా ఒక లుక్ వేయాల్సిందే. మనిషి మాత్రం మామూలోడు కాదు, బుర్ర గొరికించి బుర్ర పట్టుకునేలా చేశాడు. చేసే పనిని తల మీదే పెట్టేశాడు. ఒకప్పుడు ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ జరిగితే క్యాప్చర్ చేయాలంటే కెమెరామ్యాన్ ఉండాల్సిందే. మరి ఇప్పటి రోజుల్లో చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఎవరి కాళ్ళు కెమెరామ్యాన్లే. అయితే ఇక్కడ చూడండి మాస్ మాస్. ఒక్క ఫోన్ తో వీడియో తీయడం కాదు, 5 ఫోన్లతో ఆగం చేసేస్తున్నాడు. కట్టగట్టి పుల్లకి కట్టేసి ప్రో కెమెరామెన్ అయిపోయాడు పిల్లోడు. యుద్ధం అంటే ఎగబడి కలవడడం కాదు, ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఉంటే గానీ 10 నిమిషాలైనా పొతంగా నిలబడగలరు. అయితే మరి వారికి వెళ్తే అవతలోని వేసేయడమే ఎజెండా కాదు, మనల్ని కాపాడుకునే కవచం కూడా సిద్ధం చేసుకోవాలి. అదే బాడీ షీల్డ్. పొరపాటున కత్తి దూసుకొచ్చినా దేవకుండా కాపాడడానికి. అయితే మనం ఎప్పుడూ చూడని విధంగా, ఊహించని విధంగా ఇక్కడ చూడండి షీల్డ్ చెడ్డి. ఏమిటి కడ్డీ, కడ్డీతో సెడ్డి. పొద్దున్నే లెగిసాక టీ పడందే బండి నడవనోళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకా ఇండియాలో ఎక్కడ పెట్టినా ఎన్ని పెట్టినా లాస్ రాని వ్యాపారం ఏదైనా ఉందంటే అది టీ వ్యాపారం అనే చెప్పాలి. ఇంకా కొన్ని ఏరియాల్లో అయితే కప్పులు నింపినోళ్ళు నింపినట్టే ఉంటారు. ఇంకా బిజీ టైంలో పోసి పోసి ఎంత పోసినా తరగవు. ఇంకా అలాంటి టైంలో నెంబర్ 1 ఉపాయంతో అమ్మని అనిపించాడు ఇక్కడ ఈ వ్యక్తి ఎవరో గాని. ఒకేసారి 5 కప్పులు నింపేస్తున్నాడు, అయ్యారే అనిపిస్తున్నాడు. మనోళ్ళ ఐడియాల గురించి తెలిసిందేగా మరి. ఎటు నుంచి ఎటు తీసుకొస్తారో, దేని నుండి దేని తయారు చేస్తారో, ఎప్పుడే ఆలోచన చేస్తారో అస్సలు అంచనా వేయలేం. అయితే ఒకటి మాత్రం గ్యారంటీ, సిచ్యువేషన్ కి తగ్గట్టు దేన్నైనా సులువుగా మార్చేస్తారు. ఇదిగో ఇక్కడ ఈయనే దానికి నిదర్శనం. అన్న మాత్రం అరాచకం అంతే. మరి సమయానికి మైక్ స్టాండ్ అందుబాటులో లేదు. ఇంకా బుర్ర పెట్టి బుర్రకి తలపాగా చుట్టి అందులో మైక్ పెట్టి చెయ్యరా కచేరీ అంటూ క్రేజీ చేసేసాడు. వ్యాపారం అంటే బయట కాంపిటీషన్ మామూలుగా లేదు. దుకాణంలో సరుకులు సేల్స్ చేయడానికి ఎవడేసే స్టంట్లు ఆడేస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ మేడం అమ్మకం స్టైల్ అయితే అదో రకం. అమ్మకం అదరగొట్టాలా అంటే జనాల్ని బెదరగొట్టేస్తుంది. అంటే ఇది ఈవిడ స్టైల్ ఆఫ్ సేల్స్ అనమాట. సడన్ గా చూస్తే ఏదైనా శంక పెట్టుకుంది అనుకుంటాడు ఎవడైనా. ఈ బిజీ లైఫ్ లో పొద్దున్నే లేవడం ఏంటి, రయ్యమని రెడీ అయ్యి బడికి పోయేటోడు బడికి, పనికి పోయేటోడు పనికి ఉరకడమే. తినేది తాగేది కూడా హరిబరినే. మరి వేడిది నోట్లో పెట్టుకోవడం కష్టంగా భావించిన కుర్రాడు బుర్రని వేడిక్కించేసి ఈ బొంబాయి ఐడియాకి తెరలేపాడు చూడండి. ఇవేం తెలివితేటలరా అన్నయ్య అనిపించేలా స్పూనుకో మోటార్ బిగించేసి మరి టీ ఆరబెట్టేసుకుంటున్నాడు. ఏం చెప్తాం మరి ఎంత స్మార్ట్ అయితే. గడిచే కాలంతో పాటు మనం ఎన్నో వింతలు విడ్డూరాలు చూస్తుంటాం. అయితే ఈ ప్రెసెంట్ జనరేషన్ లో వింతలు విడ్డూరాలు అంటే పెద్దగా ఏం అవసరం లేదు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ చూస్తే చాలు. అయితే వీటిలో కొన్ని చిరాగ్గా చీప్ గా అనిపించిన కొన్ని మాత్రం క్రియేటివిటీతో కేక పుట్టించే విధంగానే ఉంటాయి. మరి అలాంటిదే ఇదొకటి. ఆఖరికి దిష్టి బొమ్మల్ని కూడా వదలలేదురా. అసలు ఈ ఆలోచన చేసినోడు మాత్రం భలే గొప్పడనే చెప్పుకోవాలి. పొలం మధ్యలో బ్యానర్లు దిష్టి బొమ్మలు పెట్టడం చూసాం గానీ ఇలా జంట దిష్టి బొమ్మలతో జోరు పుట్టించేయడం చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.